33 కోట్ల దేవతల కంటే ముందు పోచమ్మ. అందుకే మేము ఏ శుభకార్యం స్టార్ట్ చేసే ముందైనా ఫస్ట్ పోచమ్మ చేస్తాం. ఇలా ఎవ్రీ 5 years కి ఒకసారి మా సొంత ఊరు పాతబెల్లం వెళ్ళికొచ్చి పోచమ్మ చేస్తాం. ఊర్లో అడుగు పెట్టగానే ఫస్ట్ పాదాలకి కాటుక పెట్టింది దిష్టి కోసం, లేదంటే వెంటనే అడ్డం పడతా నేను. నీ కూతురికే దిష్టి తగులుతుందా, నాకు దిష్టి తగలదా అని మా చింటుగాడు కూడా కాటుక పెట్టించుకున్నాడు. ఫస్ట్ ఇక్కడ అందరు కలిసి బోనం ప్రిపేర్ చేస్తున్నారు. దేవుడు పేరు చెప్పి మూగ జీవాల్ని బలించడం ఏంటో అని మాత్రం కామెంట్స్ లో వచ్చి నన్ను వేసుకోకండి. అది ఎన్నో ఇయర్స్ నుండి వస్తున్న ఆచారం అబ్బాయి. ఇప్పుడు మన జెన్జీ కిడ్స్ కొత్తగా వచ్చి చెప్పినా ఈ పెద్దవాళ్ళు వినరు. ఈ రోజు మొత్తం ఎంత లేదన్నా 10 కోళ్లు 2 మేకలు బలిస్తారు. ఇంకా బోనం ఎత్తుకొని పాత బెల్లంపల్లిలో ఉన్న ఊర్ల పోచమ్మకైతే వచ్చినాం. ఇక్కడికి రాగానే ఈ బోరింగ్ చూస్తే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయిరా. పోచమ్మకి చీర నైవేద్యం కళ్ళు సారా అన్ని పెట్టి ఎక్కడ లేని కోరికలన్నీ మొక్కినాం. మన కోరిక తీరితే మళ్ళీ వచ్చి ఇక్కడ ఇలాంటి గుర్రం బొమ్మలు వేస్తారంట. ఇక్కడ చూడండి మా కోడి జడితిస్తలేదంట. ఇంకా మా వాళ్ళ తిప్పలు చూడండి ఆగమాగమైతున్నారు. లాస్ట్ కి కళ్ళు పోస్తే జడితిచ్చింది. కథం ఇంకా దాని పని అయిపోయినట్టే. కోడిని కోసేటప్పుడు చూస్తే నాకు ఎట్లనో అనిపిస్తుంది రా. అందుకే నేను పక్కకు వచ్చేసిన వీడియో కూడా తీయలేదు. తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పోచమ్మ ఇలానే చేస్తారు. మీరు కూడా పోచమ్మ చేసుకుంటారా?